సతీష్ ట్రైన్ చెప్పడం నవ్వడం. నేను ఫోన్లో అడిగా బస్ మీతో పాటు నన్ను కూడా రమ్మన్నా నీతో పాటు ఆడో ముందుగా తెప్పించుకుని బిర్యానీలో పెట్టేయాలి. 30 కదా ముందు చెప్తే కడతారు. లేదు చెప్పారు కుక్కు రావాలి పోయినప్పటికీ ఆడ వస్తున్నాడు. ఇప్పుడు మొత్తం ఇస్తాను చిన్న ఫుట్బాల్ బాబు గారు మీరు కూడా నన్ను క్షమించేయాలి. కాదండి బాబు, ఈయన మా చేతపై ఆఫీసర్ అని తెలియక పోలేదంటే నేను పోతాను రా. తాత నీ కూతురు పెళ్లి చావు కూర్చుంది. బాబు గారు మీరు ఇప్పుడు పుస్తకాలు మీరు చచ్చారంటే ఈ పెళ్లి ఆగిపోతే నా కూతురు పెళ్లి ఉద్యోగం ఆగిపోతే బాబు మాట్లాడుతున్నాడు మంది వచ్చి వదిలే ఆయన చూస్తున్నాడు. రెడీ సార్ రెడీ రెడీ సార్ రెడీ రెడీ కాలు పట్టుకోండి ఇక్కడ శ్రీకాంత్ కాలు పట్టుకోండి. మీరు లాగేస్తున్నాండి. కాలు పట్టుకోండి. కాలు పెట్టేస్తున్నాడు. అది పడిపోతున్నట్టుండ అంత మాట్లాడకండి బాబు. కాళ్ళు చూసుకుంటారండి. ముందు కాదు శ్రీరామ్ ముందే బెండ్ అయిపోతున్నారు. మీరు క్యూ చెప్పండి సీఎం గారు. ఇలాగ నీ కూతురు పెళ్లి నా చావుకు వచ్చింది. నీ కూతురు పెళ్లి నా చావుకు వచ్చింది. బాబు గారు అంత మాట్లాడకండి బాబు. ఇప్పుడు మీరు చస్తే ఈ పెళ్లి ఆగిపోతా. కండి బాబు, నీ కూతురు పెళ్లి నా చావుకు వచ్చింది. అంత మాట్లాడకండి బాబు. బాబు ఇప్పుడు పుసుక్కుని మీరు కానీ చస్తే ఈ పెళ్లి ఆగిపోతే నా కూతురు ఉద్యోగం పోతాను. బాబా తాత చూడరాయుడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడా. చండు నల్లేషు అందరూ నలుగురు రండి. చూడరాయుడు ఏం మాట్లాడుతున్నాడు. చూడరా తాత ఇది ఏం మాట్లాడుతున్నాడు. ఇదేం మాట్లాడుతున్నాడు. ఉద్యోగం పోతే ఉద్యోగం పోతే ఇదేం మాట్లాడుతున్నాడు. పురుగుల మంది మార్చి వదిలే. కుమార్ ఆటో అలా ఓపెన్ అవటం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది. ఇంకోటి 360 degrees కిందకు వచ్చింది ఓపెన్ చేస్తే అలా ఓపెన్ అవుతుంది. 360 degrees అంటే సపోజ్ బాబు నువ్వు కొత్త పెద్ద మనసు చేసుకుని మా చేతమ్మకు ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే అది పుసుక్కుని పురుగుల మంది తాగేద్దు పాపం. తమిళనాడులో మెనకా గాంధీ రాగానే కరుణానిధితో సహా అందరూ సొల్లలు లేపుకుని స్వాగతం చెప్పారు. పురుగుల మంది తాగేద్దు. అలాగే మీరు ఓకే ఓకే.
నేను ముందుకొచ్చినట్టే వాళ్ళందరి ముందు నా పరువు పోతుంది నేను రాను చేస్తానంటే లోపల నాకు మొత్తాలు లేదు నీ మొత్తాడు అక్కడ ఎవరు చూడరు కానీ రా వచ్చి ఏడుతో కట్నం వేసేది మాట్లాడు నాకేం కట్నం అక్కర్లేదని చెప్పు మరి నీకు కాదు కాదు కోడతాం అంటే ₹1000 అమ్మ నా బ్యాంక్ వాళ్ళకి ఆడికి ఇవ్వాలి కదా మరి మరి తింటున్నాయా కట్నం నీకు కదరా నువ్వేళ్ళకి ఇవ్వాలి నా దగ్గర మొత్తాలు లేదురా లోపల అంటుంటే ఇంకా ఏమాయ్ ఆ ముందుకు వచ్చి అంత ముందు పరుగు ఆ ముందుకు వచ్చి అంత ముందు పరుగు అంత ముందు పరువు ఏంటి లోపల మొత్తం నీ మొత్తాడు లేదు ఏంట్రా ఆ మూలన ఎక్కావు ఆడపిల్ల తండ్రి ముందుకు వచ్చేదని మాట్లాడు నేను ముందుకు రాను వస్తే అంత ముందు పరువు పోతే ఏ చేస్తానంటే రొక్కం నాకు మొత్తాలు లేదు నీకు మొత్తాడు లేదు అండర్వేర్ లేదు ఎవరు చూశారు కానీ వచ్చి కట్నం విషయాలు మాట్లాడు మొత్తం ఇప్పుడు నీ మొత్తాడు కట్టాయి ఎవరు చూస్తే మొత్తాడు కట్టాడు ఎవరు చూసా అదేంట్రా మూలన ఎక్కావు ఆడపిల్ల తండ్రి ముందుకు వచ్చేదన్నా మాట్లాడు నేను ముందుకు రాను ఇప్పుడు ముందుకు యాక్షన్ ఏంట్రా మూలన ఎక్కావు పిల్ల తండ్రి ముందుకు వచ్చేదన్నా మాట్లాడు నేను ముందుకొస్తే నా పరువు పోతుంది రా ఏ చేస్తానంటే రొక్కం నాకు మొత్తాలు లేదు నీకు మొలతాడు ఉందో కట్రాయి ఉందో ఎవరు అడగరు కానీ వచ్చి కట్నం అది అడుగు నాకు కట్నం ఏం అక్కర్లేదు అంత కాదు కూడదు అంటే ₹1000 అమ్మ ఏంట్రా మూలెక్కావు పిల్ల తండ్రి ముందుకు వచ్చిందని మాట్లాడు నేను ఇప్పుడు ముందుకొస్తే అంత ముందు పరువు పోతుంది నేను రాను ఏ చేస్తానంటే రొక్కం నాకు మొత్తం లేదు నీకు మొలతాడు ఉందో కట్రాయి ఉందో ఎవరు చూశారు కానీ వచ్చి కట్నం అది అడుగు నాకు కట్నం అది ఏం అక్కర్లేదు అంతకి కాదు కూడదు అంటే ₹1000 అమ్మ ఆ బ్యాంక్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి కదా మరి ఓరి నా కింగిరి కట్నం నీకు కాదురా నువ్వు వాళ్ళకి ఇవ్వాలి నేనేస్తాను రా మొత్తం లేదు రమ్ముడు అంటుంటే ఉంచండి అలకపురం మీద అబ్బాయికి హెలికాప్టర్ కొనుక్తారు కానీ ముందు అమ్మాయి చూసినట్టే వచ్చాను నేను వచ్చాను అక్కడ మొత్తం అక్కర్లేదు ఎలా ఉంటారో వచ్చామనండి అమ్మాయి తెల్లారుజామునే రెడీ అయిపోయిందండి అది పేరెంట్స్ వాళ్ళు రెడీ అవుతున్నారు వచ్చాను కట్నం ఇవ్వాలంట వద్దులేండి ఉంచండి అలకపురం మీద అమ్మాయికి హెలికాప్టర్ కొనుక్తారు కానీ ముందు అమ్మాయి చూసినండి వచ్చాను నేను వచ్చాను గత మొత్తం అక్కర్లేదు ఎలా ఉంటారో వచ్చామనండి అమ్మాయి తెల్లరికంటే రెడీ అయిపోయింది మరి పేరెంట్స్ వాళ్ళు రెడీ అవుతున్నారు వచ్చేస్తున్నాను వచ్చేస్తున్నాను ఓకే నేను 30 సంవత్సరాల నుంచి చాలామంది చూస్తున్నాను. అంటే ప్రొడక్షన్ సైడ్ కానీ డైరెక్షన్ సైడ్ కానీ ఏదో కొత్త కొత్త సబ్జెక్టులు కానీ ధైర్యంగా కొత్త కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం కానీ మరి సబ్జెక్టుల్లో ఒక నావెల్టీ తీసుకురావడానికి ప్రయత్నాలు కానీ ఇప్పుడు కృష్ణ గారు వీళ్ళందరూ ఏదో ఒక సాహసంగా చేయాలి అవి చేయాలి ఇవి చేయాలని అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి యూజువల్గా ఉన్న ట్రాక్లు కాకుండా తీస్తున్న వాళ్ళలో చాలామంది చూసుకుంటూ వచ్చాం మనం. ఈవి గారు మొదల నుంచి నాకు చాలా ఒక 10 సినిమాల దాకా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా ఉన్నాడు. అప్పుడు ఇతనిలో ఏదో ఒక తపన ఏదో చేయాలని పక్క వచ్చి ఆర్టిస్టుల దగ్గరికి ఇంకేదో చేయాలి జనియాల్ గారు దేవదాస్ కనకాలు ఉన్నా కూడా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కుర్రాడు తప్పకుండా ఏదైనా డైరెక్షన్ ఛాన్స్ వస్తే మనకు వచ్చిన అనుకుంటుండేవాళ్ళం మేము. అంటే చాలామంది గురించి అనుకునేవాళ్ళం, కొంతమందికి అవకాశాలు రాలేదు. తర్వాత ఎంతో మందిని మరి ఎన్నో సబ్జెక్ట్ వైజ్ కానీ లేకపోతే ఆర్టిస్టులు ఎంతమందిని కొంతమందికి ఎంతమంది లైఫ్ ఇచ్చి ముఖ్యంగా నాకు ఇంకా హీరోగా వేస్తున్న రోజుల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు టర్న్ అయితే బెటర్ అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఈవి గారు.
ఎందుకంటే అంత తొందరగాను నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళు నాకంటే ముందున్న వాళ్ళు కూడా ఇంకా హీరోలుగా చేస్తున్నారు కదా. అంటే కాదు, ఇవాళ మనకి ఇండస్ట్రీకి ఒక గుమ్మడి కావాలి, ఓ సత్యనారాయణ కావాలి, ఓ జగ్గయ్య కావాలి, ఒక రంగారావు కావాలి. మరి వీళ్ళందరికీ ఆ ఉన్న హీరోలు వాళ్ళు సరిపోయారు. ఇప్పుడు కొత్త కొత్త శ్రీకాంత్, నవీన్ వీళ్ళంతా వస్తున్నారు. వీళ్ళంతా వస్తున్నప్పుడు వీళ్ళకి ఒక గుడ్ ఫాదర్, లేకపోతే ఒక మంచి మామగారు, లేకపోతే ఒక గాడ్ ఫాదర్ లాంటి అటువంటి వేషాలు కొంచెం ఈ ఆల్రౌండర్గా ఉన్న మీ బోటి వాళ్ళందరూ టర్న్ అయితే బాగుంటుందేమో. మరి మంచి అవే వస్తాయేమో అనండి. మరి నేను ఇది వదులుకోవాల్సి వస్తుంది. అదైతే లాంగ్ లైఫ్ ఉంటుందండి, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందని చెప్పి ఫస్ట్ ఆయన ఆమెలో నాకు ఫస్టే చాలా మంచి ఎక్స్పెరిమెంట్. పెద్ద బిడ్డల తండ్రిగా చేసాం. చేయించినప్పుడు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన న్యాచురల్గా చేయడానికి అన్ని గడ్డం అన్నీ చాలా మంచి పేరు వచ్చింది మా అందరికీ. దాంట్లో శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా ఒక మంచి సినిమా చేసామని తృప్తి ఉంది. అప్పటి నుంచి కూడా ఆయన అన్ని టైటిల్స్ పెట్టడం దగ్గర నుంచి కానీ సబ్జెక్టులో కానీ చాలా బాగా ఇది కూడా అంత డైరింగ్గానే ముందు పిల్ల నచ్చిందని చెప్తున్నట్టుగా నాకు చాలా బాగుందని టైటిల్ మీద కొంచెం ఏంటి ఇట్లా మీరే చాలా బాగుంది అంటున్నారు. మరి అనాలి కదా జనం కూడా. అంటే మనకు సాటిస్ఫాక్షన్ మనకు తృప్తి అనేది ఉండాలి కదా. సినిమాకి చాలా బాగుంది వాళ్ళు కూడా అనుకోవాలండి. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం ఆ సబ్జెక్ట్ మీద అంత బాగా ఆడియో కానీ ఇవన్నీ కానీ వచ్చినాయి. ఎప్పుడు నిజంగా అంత కాన్ఫిడెన్స్గా ఉండి ప్రతి షాటు ప్రతి ఇది కూడా మా చేయించుకోవడంలో కానీ ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. చాలా బాగా వస్తుంది ఈ సినిమా. మరి నా వయసు నేను కూడా వీళ్ళిద్దరికి ఫాదర్గా మేమిద్దరం మళ్ళీ మా ఓల్డ్ హిట్ పేరు మళ్ళీ మేమిద్దరం మళ్ళీ తల్లిదండ్రులుగా చేస్తున్నాం. చాలా తృప్తిగా ఉంది. అందరం వాళ్ళ సొంత ఊళ్ళో వాళ్ళ సొంత బిల్డింగ్లో ఇక్కడికి వచ్చి ఎంతోమందికి ఈ రకమైన కాంబినేషను నేను ఇంతవరకు ఇండస్ట్రీలో చూడలేదు. ఆయన నిర్మాత దర్శకుడు ఏంటి ఊళ్ళో ఇంత పెద్ద బిల్డింగ్ కట్టింది చిన్న పల్లెటూళ్ళలో. ఆ బిల్డింగ్లో మరి షూటింగ్ చేస్తూ ఇంతమందిని యూనిట్ తీసుకొచ్చి అంత బాగా చేస్తున్నారంటే డెఫినెట్గా ఈ సినిమా అన్ని రకాలుగా అన్ని తరగతుల వారికి బాగా నచ్చుతుందని నాకు గట్టి నమ్మకం. ఐ విష్ హిమ్. నేను ఇండస్ట్రీలో నాకు పరిచయం చేసింది రామోజీరావు గారు అయితే, ఇండస్ట్రీలో విలన్గా నాకు సీతారత్నం గారి అబ్బాయి ఫిలిం ఇచ్చి నన్ను ఒక ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో సెటిల్ చేసిన వ్యక్తి ఈవి సత్యనారాయణ గారు. అందరికీ తెలుసు. ఇప్పటివరకు నేను ఆయనది ఇది 9వ సినిమా నేను చేసేది, అన్ని హిట్స్. ఆయనతో వర్క్ చేయాలంటే చాలా చాలా బాగుంటుంది. అసలు టెన్షన్ ఉండదు. అంటే ఆర్టిస్ట్గా ఆలోచిస్తే కనుక అసలు టెన్షన్ అనేది ఉండదు. ప్రతి సీన్ కూడా ఆయన వివరించి చెప్తారు. ఆయన వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఈవీవి సినిమా చాలా బాగుంది. సినిమా చాలా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే మేము చెప్పే కంటే ఆడియన్స్ చెప్తే ఇంకా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం. దాని గురించి మేము వెయిట్ చేస్తాం. థ్యాంక్ యూ గారు. చెప్పండి. నేను నాకు ఈవీవి గారు పలానప్పటి నుంచి తెలుసు, ఎన్ని సినిమాలు చేశాను అని చంద్రమోహన్ గారు చెప్పారు, శ్రీకాంత్ గారు చెప్పారు 9 పిక్చర్స్ చేశాను అని. నేను చెయ్యలేకపోయానే అని నాకు కొంచెం జెలస్గా ఉంది. ఎందుకంటే అంత మంచి డైరెక్టర్. యాక్చువల్గా నేను ఆయన ఫ్యాన్ని. ఏమండి ఆవిడ వచ్చింది, హలో బ్రదర్, ఆమె మొన్న మా నాన్నకు పెళ్ళి సినిమా చూసి ఫోన్లో ఆయన్ని కంగ్రాట్ చేసి చాలా మంచి సబ్జెక్ట్ అండి, చాలా బాగా తీశారు, ఇంతకాలం నేను మీ డైరెక్షన్లో చెయ్యలేకపోయినందుకు నేను ఫీల్ అవుతున్నానని మొట్టమొదటిసారి ఆయన గారితో మాట్లాడాను. ఎప్పుడు అవకాశం వస్తే నేను అప్పుడు మీ డైరెక్షన్లో చేయాలని ఉంది అని. ఆ తర్వాత ఆయన గుర్తుపెట్టుకుని ఈ సినిమా గురించి మీరే చెయ్యాలి, తప్పకుండా మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ టు డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ గుడ్ ఆపర్చునిటీ. అదే కాకుండా ఈ యూనిట్ అంతా కూడా వారి బ్రదర్స్ కానివ్వండి అంతా ఒక ఫ్యామిలీ లాగా చూస్తున్నాను నేను. అంటే కొంచెం గ్యాప్ తర్వాత వచ్చాను. నా కో ఆర్టిస్టులు యంగ్స్టర్స్ నవీన్ గారు, శ్రీకాంత్ గారు, డైరెక్టర్ గారు బ్రదర్స్, చలపతిరావు గారు, అంతా ఒక ఫ్యామిలీ లాగా మాకెక్కడ బయట చేస్తున్నాం. ఎందుకంటే ఉన్న గెస్ట్ హౌస్లోనే ఈవీవి గారి హౌస్, ఇది హౌస్, వాళ్ళ మదరు, ఇది తోటలు, ఇవన్నీ హోమ్లీ ఫీలింగ్ అనమాట. ప్లస్ ఇవన్నీ మించి ఆయన వెరీ గుడ్ క్యారెక్టర్. ముందు ఆయన యాక్ట్ చేసి చూపించి ఆయన అనుభవించి ఆయన యాక్ట్ చేస్తుంటే మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది.
చెయ్యలేని వాళ్ళకు కూడా ఇన్స్పిరేషన్ తెప్పించి చేయించుకోగల ఇట్స్ ఎ గుడ్ డైరెక్టర్. ఐఎమ్ విషింగ్ యూ ఈ సినిమా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారితో ఇప్పుడు 2 షెడ్యూల్స్ అయిపోయినాయి ఆల్రెడీ. నేను ఎన్ని మూవీస్ చేసినా కూడా ఈ మూవీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎలాగంటే పెద్ద డైరెక్టర్స్తో చాలామందితో చేశాను, బట్ ఎప్పుడు ఒక బైండెడ్ స్క్రిప్ట్ ఉన్న పెద్ద డైరెక్టర్తో చేయలే. ఆయన కూడా చాలా సక్సెస్లు వచ్చినప్పటికీ ఇదేదో మళ్ళీ ఫస్ట్ టైం ఫిల్మ్ మేకింగ్ లాగా ఆయన అన్నీ కేర్ తీసుకుని ప్రతి డీటెయిల్స్ బాగా వర్కౌట్ చేస్తున్నారు. క్యారెక్టర్స్ అన్నీ బాగా డెవలప్ చేశారు. ఆయన ఏదైతే కథ చెప్పారో యాస్టీజ్గా అదే తీయటం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంది, టెన్షన్స్ లేవు సెట్స్లో. ఆయనే డైరెక్టర్ అవటం, ప్రొడ్యూసర్ అవటం వలన ఎక్కడ కాంప్రమైజ్ లేదు. హ్యాపీ ప్రాజెక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. లేదు కాంబినేషన్ అంటే చేసుకుంటూ వెళ్తాం, ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడతాం. ఇక్కడ ఏంటంటే అసలు ఈగోస్ అనేవి లేవు. దీంట్లో కాంబినేషన్ అనేది గొప్పగా అసలు ఈ సినిమాలో. నవీన్ శ్రీకాంత్ చేశాడా, నవీన్ ఎవరో చేశారా అన్నది కాదు. ఇక్కడ 4 క్యారెక్టర్లు ఉన్నాయి. ఆ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు చేస్తేనే బాగుంటుంది, ఈ క్యారెక్టర్ నేను చేస్తేనే బాగుంటుంది. సో అలాంటి స్టోరీలో మేము ఇన్వాల్వ్ చేయటం అనేది చాలా హ్యాపీ. ఈగోస్ లేవు కాబట్టి ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉంది. ఎక్కడ క్లీన్ ఫ్లో ఫిల్మ్ మేకింగ్లో. రియల్ మేకింగ్ అంటే ఇట్లా వెళ్తే బెస్ట్ అండ్ బెస్ట్. అప్పుడు ఇద్దరు హీరోల సినిమాలు కూడా ఎక్కువ వస్తుంటాయి. గోడల మధ్య రాసుకున్న మీరంతా చక్కటి కొబ్బరి తోటలో చల్లగాల్లో ఫ్యానులు లేకుండా చల్లగా ఉండి ఇలా కలవటం చాలా బాగుంది. చక్కగా పిక్నిక్ వచ్చినట్టుంది. ఇక్కడ వాతావరణం, ఈ ప్రశాంతత ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో క్యారెక్టర్లు వేసిన వాళ్ళంతా ఆ క్యారెక్టర్లో దూరి యాక్ట్ చేయటం చాలా బాగుంది. దానికి తగ్గట్టు డైరెక్టర్ గారు పడే కష్టం, ప్రతిదీ డీటెయిల్డ్గా ముందే రాసుకుని నాకు ఇది కావాలి అని, ఆ ఇంట్లో ఈ షాట్ వస్తుంది, ఈ గోడకి డెకరేషన్ ఉంటే బాగుంటుందని అది ముందే కొనుక్కుని అలా ఉండటం చాలా బాగుంది. ఇదివరకు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఆ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వల్ల ఎవడికి వాడే ఒక హీరో అయిపోయాడు. కొంతకాలం చూశారు, ఆ తర్వాత సింగిల్ హీరో కెపాసిటీ సరిపోవటం లేదు. మీడియా వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల కానీ 100 days ఈ సినిమా గ్యారంటీ అని చెప్పలేకపోతున్నాం. మరి అది ఆ ఫాల్ట్ ఎక్కడొచ్చిందో మళ్ళీ ఇంతకాలానికి ఇద్దరు హీరోలతో మొదలెట్టారు. ఇటువంటి కథలను ఎన్నుకుని చక్కటి సినిమాలు, ఇద్దరు హీరోలు అంటే వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండి చేస్తే ఎన్నో సక్సెస్లు. ఆ రోజుల్లో గుండమ్మ కథ కానీ, మాయాబజార్ కథ, ఇవాళకి ఎన్నెన్నోసార్లు చూస్తున్నాం. మళ్ళీ ఆ ట్రెండ్ తెలుగు సినిమాకి రావాలి. ఎవరికి వాళ్ళు ఈగోకి పోకుండా సరదాగా అటువంటి కథలు రాంచుకుని ఒక చేంజ్
చేంజ్ కావాలి. అది మళ్ళీ ఈవీవి గారు చేయడం చాలా బాగుంది. అలాగే ఈ సినిమా టైటిల్ కూడా చాలా బాగుందని పెట్టడం యాప్ట్, కథకి యాప్ట్, క్యారెక్టర్లకు యాప్ట్, ఇలా చేయటం కూడా చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే. చాలా చక్కటి వేషం వేస్తున్నానండి నేను. ఇప్పుడు వేషం వేస్తున్నాను కనుక ఒక 2 మొక్కలు చెప్పాలని ఉత్సాహంగా ఉందండి. మేము 7 బ్రదర్స్ అండి. అందరికీ చిన్నప్పటి నుంచి నాటకాలు పిచ్చి, అందరూ కలిసి నాటకాలు ఆడేవాళ్ళం అండి. మాకు పెద్ద డైరెక్టర్స్ ఎవరెవరిని తెచ్చుకోవడం, చేసుకోవడం, స్క్రిప్ట్స్ అవి ఏం లేవండి. మాకు మేమే చేసుకుని ఉత్సాహం, విపరీతమైన ఉత్సాహం, ఏదో చెయ్యాలని. అలా చేస్తూ పోతుంటే మాకు స్క్రిప్ట్లు కొరత, ఎవరో ఆడేసినవి అవి ప్రింట్ అయిన పుస్తకాలు తెచ్చుకుని ఆడుకోవడం, అట్లా కొరతతోటి ఎవరో ఒకరు మనలో ఒక రైటర్ ఉండాలని అనుకుని నన్ను ఎంకరేజ్ చేశారు మా వాళ్ళు. అక్కడి నుంచి రైటర్గా మోర్ పాపులారిటీ రావడంతో నటన మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి, అంటే ఆర్టిస్టులు చాలామంది ఉంటారు, రైటర్స్ కొంచెం తక్కువ ఉంటారు కనుక అట్లా అటు ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండడంతో అటు కాన్సన్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఇండస్ట్రీకి కూడా నేను అలాగే ఇంట్రడ్యూస్ అయ్యానండి. నేను వచ్చిన కొత్తలో డైరెక్టర్ గారు ఈవి సత్యనారాయణ గారు అప్పుడు డైరెక్షన్ చేయబోతున్న టైం అండి. అప్పుడు పరిచయం చేసుకున్నానండి. చాలా ఎంకరేజ్ చేశారండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, డెఫినెట్గా నేను ఎంకరేజ్ చేస్తాను అన్నారు. ఆయన ఏదైనా మాట అంటే అది అలా చేస్తారో జరిగి తీరుతుందండి. అలాగే నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేశారండి. 5 సినిమాలు చేశానండి ఆయన దగ్గర. అప్పుల అప్పారావు, సీతారత్నం గారు అబ్బాయి, ఆ ఒక్కటి అడక్కు, వారసుడు, హలో బ్రదర్, అన్నీ పెద్ద హిట్స్ అండి. ఆయన దగ్గర చేసాకే నాకు రైటర్గా ఒక ఎలివేషను, ఒక స్థాయి ఇండస్ట్రీలో ఏర్పడింది. ఆయన దగ్గర చేసిన కారణంగానే చిరంజీవి గారు కూడా ఛాన్స్ ఇచ్చారండి హిట్లర్ సినిమాకి. సో అప్పటి నుంచి నటన వేషాలు వేయాలని కుతూహలం ఉన్నప్పటికీ కూడా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మళ్ళీ దాని మీద చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని మనసులో కోరుకున్న ఆయన ఎప్పుడు సీరియస్గా అడగలేదండి. అయినా కూడా క్యాజువల్గా అడగడంతో చిన్న వేషాలు, సీతారత్నం గారి అబ్బాయిలో చిన్న వేషం, వారసుల్లో చిన్న వేషం, అట్లా సరదాగా చేసామండి. బాగుందండి, మీరే వేయండి, తయారు చేశానంతో చేశానండి. అనుకోకుండా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆ ఉత్సాహంతో డైరెక్టర్ గారిని కలిసి, సార్ నేను ఇప్పుడు సీరియస్గా అడుగుతున్నానండి, నేను ఆర్టిస్ట్గా మీరు ఎంకరేజ్ చేస్తే నాకు ఇంకో మలుపు అవుతున్నాడు అని అడిగిన వెంటనే ఆయన, మీరు చాలా మంచి వేషం వేస్తున్నారు ఈ సినిమాలో అని చెప్పారు. అప్పటికి రామసక్నాడులో ఏం వేషం వేసానో ఏంటో కూడా ఆయనకి డీటెయిల్స్ తెలియవండి. చాలా థ్యాంక్స్ చెప్పి వచ్చేసానండి. తర్వాత కాపీ వచ్చింది, ఆయనకి సినిమా చూపించానండి. చూపించాక ఆయన 50% మంచి వేషం ఇద్దాం అనుకున్నది 100% ఆయన మోర్ కాన్సన్ట్రేట్ చేసి డెఫినెట్గా నన్ను ఎంకరేజ్ చేయడానికి ఒక సీరియస్ మ్యాటర్గా తీసుకుని ఆయన, అంటే నాకు ఇంకో భయం ఏంటంటే సార్, ఆయన ముందే చెప్పారండి, ఇది మంచి నటుడు అవుతాడు ఇతను, ఈ సినిమాలో మంచి వేషం ఇస్తున్నాను. అందులో ఆయన అన్న దాంట్లో ఎంతవరకు రీచ్ అవుతాననే ఒక టెన్షన్, అది ఒకటి తప్ప ఆయన అనుకున్నది చేస్తారనే నా గత అనుభవాలు ఆయనతో ఉన్నవి. సో డెఫినెట్గా ఆయన ఆ చల్లని మాటల అక్షంతలతో నేను డెఫినెట్గా 2000 సంవత్సరం నుంచి నేను నా లైఫ్ చాలా బాగుంటుందని, నటుడిగా చాలా హ్యాపీగా 4 సినిమాలు చేస్తూ ఎంతో ఎదిగే అవకాశం ఉందని భావిస్తున్నాను. రైటర్గా కూడా ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నానండి. నేను నాకంటూ స్టైల్ ఏర్పరచుకున్నాను. అలాగే ఇప్పుడు ఆయన దగ్గర వరుసగా సినిమాలు చేస్తూ ఆర్టిస్ట్గా నేను ఎంతో ఎదగాలని ఆశపడుతూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఆయన ఎప్పటికీ నేను మర్చిపోలేను. నా ధన్యవాదాలండి. That I'm doing this film because it's really nice working with such a big director, and my role is really good. The atmosphere I'm working in is really nice. Everyone's very friendly, and I'm having a good time doing this film. I just hope that it becomes a very big hit. Thank you. మన 1వ తారీఖున వైజాగ్లో ప్రారంభమైంది. ఇది 2వ షెడ్యూల్. 1 నుంచి 8 వరకు వైజాగ్లో ఒక పాట, ఒక 5-6 సీన్స్ చేయటం జరిగింది. అక్కడ ఆశాషైని, మాళవికల మీద పాట, ఆశాషైని నవీన్ మీద పాట తీసాం. మాళవిక, చంద్రమోహన్ గారుల మీద సీన్స్ తీసాం, 2-3 సీన్స్. మన 8 తోటి వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. అక్కడ 9వ తారీఖు నుంచి అంటే ఇక్కడ ఈ ఊర్లో ప్రారంభమైంది 2nd షెడ్యూల్.
సెకండ్ షిఫ్టింగ్. ఇది దాదాపు ఇక్కడ 16, 17 వరకు ఇక్కడ చేస్తున్నాం. ఈ షెడ్యూల్లో ఒక 5-6 రోజులు టాకీ పోర్షను, ఒక సాంగు, ఒక పల్లెటూరు వాతావరణానికి సంబంధించిన సాంగు ఇక్కడ పిక్చరైజేషన్ చేయడం జరుగుతుంది. అది శ్రీకాంత్ మాళవిక మీద చేస్తున్నాం. ఈ 2 పాటలకి కూడా డాన్స్ మాస్టర్గా తార చేసింది. ఇది 16, 17కి అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో 17, 18 నుంచి అక్కడ షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది అప్ టు 25th వరకు. దాంతో సెకండ్ షెడ్యూల్ పూర్తవుతుంది. మొన్న టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా బాగుందని అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను వైజాగ్ వెళ్ళాను. 2వ రోజు పేపర్లో వచ్చింది. అక్కడ 1వ తారీఖు నుంచి అక్కడ విపరీతమైన రెస్పాన్స్. ఎక్కడికి వెళ్ళినా నన్ను చూడగానే చాలా బాగుంది, నవీన్ చూడగానే చాలా బాగుందని, అందరూ హీరోయిన్ చూడగానే చాలా బాగుందని, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది టైటిల్. ఒక రకంగా టైటిల్లో సక్సెస్ అయ్యామనే దానికి ఇది నిదర్శనం. అలాగే సినిమా కూడా తప్పకుండా చాలా బాగుందనే రీతిలో వస్తుంది. ఆల్మోస్ట్ 50% షూటింగ్ పార్ట్ అయింది. పాటలన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. 6 పాటలు కూడా చాలా అద్భుతంగా చేశాడు కోటి. నాకు మళ్ళీ సీతారత్నం గారు అబ్బాయి, హలో బ్రదరు లాగా ఇది కూడా ఒక మంచి మ్యూజికల్ హిట్ అవుతుంది. చాలా బాగా వచ్చినాయి పాటలన్నీ. పిక్చరైజేషన్గా కూడా చాలా బాగా చేసాం. వైజాగ్లో ఒక పాట తీసాం, ఇంతవరకు ఎవరూ చేయని లొకేషన్లో తీసాం అక్కడ. బహుశా రేపు సినిమా చూస్తే వైజాగ్ వాళ్ళు కూడా ఇది ఎక్కడ తీశారని వాళ్ళకే కన్ఫ్యూజ్ అవుతారు. అటువంటి గమ్మత్తైన ప్లేసుల్లో, అంటే రేర్ లొకేషన్, ఇంతవరకు స్క్రీన్ మీద రాని లొకేషన్లో కొన్ని బీచ్లు తీసినా కొన్ని షాట్లు ఉంటాయి, దాదాపు 60%. చాలా గమ్మత్తైన లొకేషన్లో తీసాం. రేపు అది స్క్రీన్ మీద చూస్తే ఎక్కడ ఏంటిది అనేది ఒక చిన్న ప్రశ్నార్థకంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా కొత్త లొకేషన్లు, కొత్త ఇళ్ళు అన్నీ చేస్తున్నాం. సహజమైనంత వరకు ఎక్కడా కూడా తీసిన ప్లేస్లో చేయట్లేదు ఈ షూటింగ్. అంటే కంటికి కొత్తగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అనే తాపత్రయంతో కొత్త లొకేషన్లు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు క్యారెక్టర్ల మీదే కథ మొత్తం ఆధారపడి ఉంది. ఒకరిని మించి ఒకరు చాలా అద్భుతంగా చేస్తున్నారు. పాటల్లో కానీ సీన్స్లో కానీ చాలా పోటీ పడి, అంటే క్యారెక్టర్లు వాళ్ళకి బాగా డైజెస్ట్ అయిపోయి బాగా అవగాహన చేసుకున్నారు. దాంతో ఇంత మంచి క్యారెక్టర్ బాగా చేస్తే మంచి పేరు వస్తుంది అనే దానితోటి చాలా బాగా చేస్తున్నారు, చాలా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. షూటింగ్ లేకపోయినా కూడా మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారని వచ్చి కూర్చొని చూడటం, అదంతా కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక ఇన్వాల్వ్మెంట్తో చేస్తున్న ఫీలింగ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ఇద్దరు అమ్మాయిలు మాళవిక, ఆశ, ఇద్దరు కూడా అందంగా ఉండటమే కాదు, అందమైన పెర్ఫార్మెన్స్, చాలా బాగుందనే రీతిలో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇద్దరికి కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. అలాగే మిగతా కాస్టింగ్, చంద్రమోహన్ గారి గురించి, ప్రభ గారి గురించి మీకు చెప్పక్కర్లేదు. దాదాపు 35-40 సంవత్సరాలు, 45 సినిమాలు వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్గా చేశారు. వాళ్ళంతా మంచి నటులు మనందరికీ తెలుసు, చలపతిరావు వీళ్ళందరూ. కాబట్టి ఇందులో ఒక ప్రత్యేకమైన పాత్ర ఎల్బి శ్రీరామ్. కామెడీ ఇందులో తక్కువ స్కోప్ ఉంది. కామెడీ పెట్టడానికి నాకు ఈ కథలో స్కోప్ లేదు పెద్దగాను, కథ తయారు చేసుకున్నప్పుడు. అందుగురించే నేను రెగ్యులర్గా చేసే ఎంఎస్ నారాయణ కానీ, బ్రహ్మానందం కానీ, మల్లికార్జున కానీ వీళ్ళు పెట్టలేకపోయింది సినిమాలో, కరెక్ట్ క్యారెక్టర్ లేకపోవడంతో. ప్లస్ క్యారెక్టర్ అన్నెసరీగా తీసుకొచ్చి ఫోర్స్గా పెడితే కథకి ఇబ్బంది అవుతుంది. ఆ సీరియస్నెస్, ఆ కథలో ఉన్న పెప్పు పోతుందేమో అనే భయంతో అసలు కామెడీ జోలికి వెళ్లకుండా చేశాను. అనుకోకుండా ఇందులో హీరోయిన్ క్యారెక్టర్కి ఫాదరు పెట్టి ఆ క్యారెక్టర్ మీద కామెడీ తీసుకురావడానికి ప్రయత్నం చేసాం. అది అద్భుతంగా వచ్చింది. అంటే ఆ కామెడీ లేదు అనే కొరత కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈ ఎల్బి శ్రీరామ్ క్యారెక్టర్ పెట్టడం జరిగింది. నాకు అంతకుముందు ఆ ఫాదర్కి ఏదో జనరల్గా మామూలుగా ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ ఒకళ్ళు 2 సీన్లు కనిపించే వేషం కింద చేద్దాం అనుకున్నాను తప్ప దానికి ప్రాముఖ్యత ఇద్దామని అనుకోలేదు. ఎల్బి శ్రీరామ్ గారు 5-6 సినిమాలు చేశాడు ఆయన చెప్పినట్టును, రైటర్గాను. ఆయన మంచి నటుడు, ఆయనలో మంచి నటుడు దాగున్నాడు అన్నది నాకు తెలుసు. కాకపోతే రైటర్గా బిజీగా ఉన్నాడు కదా అన్న ఉద్దేశంతో నేను ఊరుకున్నాను. మొన్న ఒక 4-5 స్టిల్స్ తీసుకొచ్చి చూపించాడు. చాలా గమ్మత్తు గెటప్స్, అంటే చూడగానే ఒక పెక్యులారిటీ, చూడగానే ఒక అట్రాక్టివ్గాను కనిపించాడు, గమ్మత్తుగాను. మన క్యారెక్టర్కి కరెక్ట్గా సరిపోతాడు. ఇటువంటి క్యారెక్టర్ కానీ తను వేస్తే డెఫినెట్గా తనకే ఒక మంచి బ్రేక్ వస్తుంది, సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది, గమ్మత్తుగా ఉంటాడు అనే ఉద్దేశంతో ఇందులో దాన్ని ఒక 5-6 సీన్లు ఎక్స్టెన్షన్ చేసాం. ఆ 5-6 సీన్లు కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. చాలా బాగా వస్తున్నాయి.
ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఒక మంచి కమెడియన్ మన ఇండస్ట్రీకి దొరుకుతాడు. ఇందులో ఇద్దరు హీరోలతో పాటు ఒక మంచి కమెడియన్ కూడా మనకు దొరుకుతాడు. ఆయన ఇంట్లో చేద్దామని కూడా అనుకోలేదు నేను. లొకేషన్స్లో కొత్త లొకేషన్స్ ఈ సినిమాలో సాధ్యమైనంత కొత్త లొకేషన్లు చూపించాలనే ఉద్దేశంతో ముందు ఫస్ట్ నేను షూటింగ్ రోజు నేను చెప్పాను కొత్త లొకేషన్లో చేస్తున్నానండి. ఆ కొత్త లొకేషన్ కోసం అన్వేషిస్తున్నప్పుడు మా ఇల్లు నాకు చాలా కాలం గుర్తురాదు. నాకు ఇక్కడ చేద్దాం రాయమండ్రిలో చుట్టుపక్కల ఏమున్నాయి, ఆ సీతారత్న గారు చేసినప్పుడు అక్కడ చూసాం ఆ హౌస్ బాగుంటుందా లేదా, ఆ హౌస్ బాగుంటుందా, ఈ హౌస్ బాగుంటుందా ఇలాగ అనుకున్నాం. కానీ చాలా కాలానికి దాదాపు 15 రోజులు మా ఇల్లు నాకు గుర్తురాలేదు. తర్వాత అనిపించింది అవును మన ఇల్లు బాగానే ఉంటుంది కదా, మన ఇల్లు కూడా చేయొచ్చు కదా అనుకుని తర్వాత ఇక్కడికి ఈ ఊర్లో పెట్టడం జరిగింది. వెంటనే మా ఫాదర్కి ఫోన్ చేసి ఇక్కడ చిన్న చిన్న పెయింట్లు అవి అలాంటివి ఉంటే చేయించేసాయండి, ఇలా షూటింగ్ ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ దాదాపు నేను 10-12 సంవత్సరాలు, అంటే నా జన్మస్థలం ఇది కాదు దొమ్మేరు, బట్ మా నాన్నగారు వాళ్ళంతా ఇక్కడ వ్యవసాయం చేయటం ఇక్కడ సెటిల్ అవ్వటం వల్ల దాదాపు 10-12 సంవత్సరాలు నేను ఇక్కడ పెరిగాను. నా చదువు అంతా ఇక్కడ పూర్తి చేసుకున్నాను. నేను మద్రాసు రావడం కూడా ఇక్కడి నుంచే బయలుదేరి వచ్చాను. అంచేత ఈ ఊరంటే నాకు ఒక మంచి అభిమానం. అందుగురించి ఇక్కడ ఒక 10-12 సంవత్సరాలు, అంటే బాగా ఊహ తెలిసిన తర్వాత ఎక్కువ కాలం ఇక్కడే గడిపాను కాబట్టి ఈ ఊర్లో షూటింగ్ చేయడం అనేది చిన్న థ్రిల్లింగ్గా ఉంది. అందరూ ఊరు వాళ్ళంతా చక్కగా సహకారం చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మొదటి అంటే నేను రాకముందు ఒక షూటింగ్ చేశారు ఇండస్ట్రీకి రాకముందు, అంటే నేను డైరెక్ట్గా ఫస్ట్ ఫిక్స్ ఒక చలిసీమలోనే ఒక సినిమా షూటింగ్ చేశారు ఒక 2 రోజులు 3 రోజులు. మా ఇంట్లో మా ఊర్లో చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. అవటం అసలు ఒక మ్యారేజ్ ఎపిసోడ్లో అయినా ఒక 3-4 రీల్స్ కథ ఇక్కడే జరుగుతుంది ఆ మ్యారేజ్ ఎపిసోడ్లో. చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు కూడా చక్కగా, ఎందుకంటే మన ఊరివాడు మన వాడు